రీసెంట్ గా బండ్ల గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెంపర్ మూవీ గురించి అలాగే బాద్షా మూవీ గురించి చెప్పడం జరిగింది. అని ఏమంటున్నాడంటే బాద్షా మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఆ టైం కి అని చెప్పి అన్నాడు. ఎస్ నిజమే, ఆ టైంలో 49 crores షేర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ హైయెస్ట్ ఆ టైంలో. అండ్ దాని తర్వాత టెంపర్ తీశారు. సో టెంపర్ మూవీ గురించి సెన్సేషనల్ ఒక వర్డ్ అయితే అన్నాడు. టెంపర్ మూవీ ఎలాంటి స్టోరీ అంటే అట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన యాక్టింగ్ ఎలాంటిదంటే ఆ మూవీ ఇప్పుడు 2025 లో రిలీజ్ అయింది మూవీ. ఆ టైంలో ఫిబ్రవరి మంత్ వరల్డ్ కప్ రోజు రిలీజ్ అయితే అయ్యింది. అండ్ అన్ సీజన్ ఫిబ్రవరి మంత్ అంటే అన్ సీజన్ మీరు క్యాలిక్యులేట్ చూసుకోండి. ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో మూవీ కూడా ఫిబ్రవరి మంత్ లో రిలీజ్ అయితే కాలేదు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారి. సో అంత డేర్ చేసి ఆ మంత్ లో రిలీజ్ అయితే చేశారు. అప్పటికి మూవీకి 45 కోట్ల షేర్ అయితే వచ్చింది ఆ అన్ సీజన్ లో రిలీజ్ అయినా కూడా. నాకు తెలిసి ఇప్పటి వరకు అదే హైయెస్ట్ షేర్ ఫిబ్రవరి మంత్ కి. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఏమంటున్నారంటే దేవరా మూవీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైం పీరియడ్ లో రిలీజ్ అయితే 1000 కోట్లకు ఒక్క రూపాయి కూడా తక్కువ రాదు అని చెప్పి అయితే అన్నాడు. ఎస్ తను అన్నమాట నిజమే. ఎందుకంటే టెంపర్ స్టోరీ అలాంటిది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన అలా యాక్టింగ్ వేరే లెవెల్ అది. ఎందుకంటే అది క్యారెక్టర్ తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అంటారు కదా. జూనియర్ ఎన్టీఆర్ కి 4 years సరిత పడిన స్టోరీ అది. ఓన్లీ తన క్యారెక్టర్ మీదనే మూవీ మొత్తం ఉంటుంది. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏం చేస్తాడు అనే దాని మీదనే ఉంటది. సో అలాంటి మూవీకి ఎప్పుడు వచ్చినా కూడా యూనివర్సల్ అపీల్ అయితే ఉంటది. ఆ మూవీని తమిళ రీమేక్ చేశారు విశాల్. తమిళ ఫ్లాప్ అయింది కానీ హిందీలో రీమేక్ చేశారు మన దురంధర్ 2 హీరో రణవీర్ సింగ్ గారు. హిందీలో అయితే దాదాపు 350 కోట్ల వరకు అయితే కలెక్ట్ అయితే చేసింది ఆ టైంలో రీమేక్ చేసిన తర్వాత. సో అలాంటి మూవీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కి ఇప్పుడు రిలీజ్ అయితే 1000 కోట్లు రావడానికి సో అయితే లేదు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.